ఉంచుకోవాలా రాబిట్స్ యోగ్న ఏంటది? ఒకరోజు ఈ పక్షి ఎలా వచ్చిందో తెలీదు, సడన్గా హనీ వాళ్ళ ఇంట్లోకి దూరేసింది అన్నమాట. మెయిన్ డోర్. మా యోగ్న అది చూసినప్పటి నుంచి అరుస్తుంది కుకు కుకు అని చెప్పి. మా యోగ్నకి బర్డ్స్ అన్న పెట్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, ఇష్టం. సరే ఒకసారి వెళ్ళి చూపిద్దామని చూసేసరికి వాళ్ళ మెయిడ్ దీనికి మెడకి ఒక తాడు కాళ్ళకి ఒక తాడు కట్టి చంపడానికి కోసం అని కట్టి ఉంచుకుందన్నమాట. వెంటనే తనని పిలిచి ఆ తాళ్ళు విప్పదీసి ఇలా పట్టుకుని ఉన్నానన్నమాట. ఒకవేళ నేను చూడకపోయి ఉంటే వాళ్ళు అది కట్ చేసి కూర చేసుకొని తినేసేవాళ్ళేమో. సో ఈలోగా హనీ పాప వచ్చిందనమాట. నేను తీసుకోవడం చూసి వచ్చి అంటుందన్నమాట, ఆంటీ నేను మా మెయిడ్కి చెప్పాను కట్ చేయొద్దు అని, ఇది మీ ఇంట్లోనే ఉంచుకోండి, మీరే పెంచుకోండి, నేను కూడా రోజు వచ్చి ఆడుకుంటాను అని. స్టార్టింగ్లో మీరు విన్న వర్డ్స్. ఇంకా మా యోగ్నమ్మ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిందనమాట. వదిలేస్తాను అంటే వదలనివ్వకుండా అలాగే పట్టుకోమని అయితే దానికి దెబ్బలు కానీ ఏమీ లేవు, చూశాను. యాక్టివ్గానే వస్తూ ఆ ఇంట్లో ఎందుకో దూరింది. వాళ్ళు అలా తాళ్లతో కట్టేసరికి కొంచెం భయపడినట్టుంది. ఫ్రీగా ఉండలేక అట్లా ముడుచుకుంటూ భయంగా ఉందన్నమాట చాలాసేపటి వరకు. హనీ వాళ్ళు ఆల్రెడీ రైస్ పెట్టారంట, అదే బియ్యం పెట్టారంట, తినలేదు అని చెప్పేసి అన్నారు. సో నేను కొంచెం కుక్డ్ రైస్ పెడితే తింటుందేమో అని చెప్పి కుక్డ్ రైస్ పెట్టి ట్రై చేశాను, తింటుందేమో అని చూశాను. కానీ అది కూడా తినలేదు. అంటే భయపడుతుంది అన్నమాట, చంపేస్తామేమో అని. వాళ్ళు అలా తాళ్ళు కట్టారు కదా ఫస్ట్, కొంచెం భయపడిపోయి అలా ఉండిపోతూ ఉంది. కాసేపటి వరకు అయితే మా యోగ్న బాగా ఆడుకుంది, ఎంజాయ్ చేసింది కుకు కుకు అంటూ. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కదా, ఇక్కడే తిరుగుతాయి కదా. తినరు కుకు. సో ఎంతసేపు ఎగరేద్దామని ట్రై చేసినా కూడా ఎగరలేదు. కాసేపు అలా ఫ్రీగా హ్యాండ్ మీద వదిలేసేసరికి నా హ్యాండ్ అంతా నడిచి ఒక్కసారి ఎగిరిపోయింది. ఇక్కడ చూసారా వీళ్ళిద్దరి యాంగ్జైటీ. హనీ ఇంకా యోగ్న అయితే పెంచుకుందామని చెప్పేసి, కానీ తప్పు కదా అలా బంధించకూడదు అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పారనమాట. ఫైనల్లీ ఆ బర్డ్ అయితే ఎగిరిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.